హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ శివారెడ్డి పగడాల. ఇప్పుడు రాజకీయ పార్టీలు అనేవి ఎప్పుడు కూడా ఏంది కులం అనే కుంపటిని రగిలిచ్చి ఆ మంటలో చలిగాచుకోవాలనే చూస్తుంటాయి అన్నమాట. ఓకే, దాన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేసే ముందర నేను మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ. ఓకే, ఇప్పుడు మ్యాటర్లోకి వెళ్తే మామూలుగా ఆ, రాజకీయ పార్టీలు ఎప్పుడు కూడా ఈ కులం అనే కుంపటి రగిలిస్తూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. మనం ఉన్నామండి మనుషులు. మన పక్కిళ్ళు ఉంటాయి, పక్కిళ్ళల్లో ఉంటారు. ఇప్పుడు పాత కాలంలో పల్లెటూర్లలో అయితే అంతా రెడ్డిస్ ఒక చోట, యాదవులు ఒక చోట, బీసీ అదే మంగళవాళ్ళు ఒక చోట, ఇట్లా ఉండే చాకలోళ్ళు ఒక చోట ఇట్లా ఉండేవాళ్ళేమో. కానీ ఇప్పుడు చూసుకుంటే మామూలుగా పట్టణాలలో కానీ, ఇంకా ఈ అపార్ట్మెంట్ సంస్కృతులు వచ్చాక కానీ, ఇంకా పల్లెటూర్లలో కూడా చూసుకుంటే ఒకడు ఉంటారు ఉంటారు నాయుళ్ళు ఉంటారు, ఆ పక్కన కమ్మోళ్ళు ఇల్లు ఉంటుంది, ఈ పక్కన చూస్తే రెడ్డి ఇల్లు ఉంటుంది, ఇటు పక్కన ఆ ముందు బజార్లో చూస్తే యాదవులు ఇల్లు ఉంటాయి, అన్నీ మంగళవాళ్ళు ఇల్లు ఉంటాయి, ఇంక చాకలోళ్ళు ఇల్లు ఉంటాయి. రకరకాల కులాల వాళ్ళందరూ కూడా ఒకే బజార్లోనూ పక్కపక్కలోనూ అక్కడ ఇక్కడ ఉంటున్నారనమాట. ఇంకా అపార్ట్మెంట్ సంస్కృతిలోకి వచ్చిన మనకు ఏ కులమూళ్ళు ఉంటారో కూడా తెలియదు. రకరకాల వాళ్ళందరూ కూడా ఒక అపార్ట్మెంట్లో ఉంటారనమాట. టౌన్లో కూడా అందరూ పక్కపక్కలో ఉంటున్నారు. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఒక రెడ్డి వాళ్ళు పెద్ద ఇల్లు కట్టుకున్నారనుకో, వేరే కులస్తులకు అద్దెలకి ఇస్తున్నారు, లేకపోతే వేరే కులస్తులు ఇల్లు కట్టుకున్నా కానీ ఇంకొక కులస్తులకు అద్దెలకి ఇస్తున్నారు. ఇలా ఉంటున్నారు. ఇంకా వీళ్ళ పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళని ఆహ్వానిస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ పెళ్ళిళ్ళకి వీళ్ళని ఆహ్వానిస్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, అంతా బాగుంది. ఇంకా అది కూడా దాటి ఈ పెళ్ళిళ్ళు కూడా చూసుకుంటే ఇప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు చూసుకున్నాం అనమాట. ఇప్పుడు కాపులు ఉన్నారు, చాలామంది కమ్మోళ్ళు ఉన్నారు, అందరు రెడ్డి గారు అమ్మాయిలనే చేసుకుంటున్నారు. అలాగా అది అది ఇది బాగా రిచ్ ఉన్నోళ్ళు. అట్లా కాకుండా నార్మల్ వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. కులాంతర వివాహాలు ఎక్కువగా జరిగిపోతున్నాయి. అంతా కూడా అంతవరకు బాగుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, జనాలు పెద్దగా కులాలను కొంచెం ఓకే ఇంకా పట్టించుకుంటున్నప్పటికీ పల్లెటూర్లలో అక్కడ ఇక్కడ అన్ని చోట్ల దాన్ని పట్టి అయితే చూడట్లేదు కదా. ఇంకా కొంచెం డీటెయిల్గా ఈ పాలిటిక్స్ వ్యవహారంలో వేలోనే అనాలిసిస్ చేద్దాం. ఇప్పుడు 2019 ఎలక్షన్ తీసుకుందాం. టీడీపీ పార్టీ చిత్తు అయిపోయింది, అవునా. ఇప్పుడు గుంటూరు, కృష్ణా డిస్టిక్, గోదావరి డిస్టిక్లలో ఇక్కడ చూసుకుంటే ఉభయ గోదావరి జిల్లాలో కాపులు ఎక్కువ, ఈ గుంటూరు కృష్ణాలో కమ్మలు బాగానే ఉంటారు. కానీ అక్కడ కూడా చిత్తు అయింది టీడీపీ. ఈ 4 జిల్లాల్లో రెడ్లు తక్కువ, కానీ వైఎస్ఆర్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. అంటే వేరే కులం వాళ్ళందరూ కులాన్ని చూడకుండా వైఎస్ఆర్ పార్టీ కోట్లు వేసినట్లేగా. ఇప్పుడు 2024లో చూసుకుంటే రాయలసీమలో రెడ్లు ఎక్కువ. ఎందుకంటే మాది ఆ ప్రాంతమే కాబట్టి నాకు తెలుసు, రెడ్లు ఎక్కువ, మా వాళ్ళు ఎక్కువ అక్కడ. అయినా కానీ చిత్తు ఓడిపోయింది వైఎస్ఆర్ పార్టీ. అంటే కులాన్ని పట్టించుకోకుండా జనసేనకి టీడీపీ కోట్లు వేసినట్లుగా అందరూ. అంటే ఇక్కడ కులాన్ని చూడట్లేదు జనాలు. వాళ్ళకు ఓకే, వాళ్ళకి ఏది మంచి అనిపిస్తే చేసేస్తున్నారు. ఇది ఇంతవరకు జనాలు క్లియర్గా ఉన్నారు. కానీ రాజకీయ పార్టీలు అనేవాళ్ళు ఎప్పటికప్పటికి కులకంపట్లు రగిలిస్తూ వాటిలో చలి మాటలు చలి కాసుకోవాలనుకుంటా ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు దళిత డాక్టర్ని చంపేశారు ఏంది కరోనా టైంలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాస్క్ అడిగినందుకు. దాన్ని ఒక దళిత డాక్టర్ అని ఎందుకు అనాలి? ఒక డాక్టర్ని చంపేసినారు అనొచ్చుగా, దళిత డాక్టర్ అని చెప్పారు. ఇంకొక అబ్బాయి అమర్నాథ్ గౌడ్ అని ఒక అబ్బాయిని వాళ్ళ అక్కని కొంచెం టీచ్ చేస్తున్నారని అడ్డుకున్నందుకు పెట్రోల్ పోసి తగలబెట్టి చంపేశారు. ఒక బీసీ గౌడ కుర్రోన్ని అని ఎందుకు అనాలి? ఒక చిన్న పిల్లని చంపేసినారని అనొచ్చుగా. అది చాలా దుర్మార్గమైన చర్యలు ఇవన్నీ. దుర్మార్గమైన చర్యలు అని చెప్పి అట్నే పోరాడవచ్చు కదా. బీసీ అని, ఈ గౌడు అని ఎందుకు అనాలి? ఇంకో తోట చంద్రయ్య అని, బీసీ నాయకుని, తెలుగుదేశం బీసీ కార్యకర్తని ఎందుకు, తెలుగుదేశం కార్యకర్తను దుర్మార్గంగా చంపారని అనుకోవచ్చు కదా. ఇది ఇంతవరకు ఇది బాగుంది. ఇప్పుడు చూసుకుంటే ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దీన్ని కొంచెం ఎక్కువ రగిలిస్తుంటారు. ఎట్లా అంటే ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు ఉన్నారండి. అంబటి రాంబాబు చంద్రబాబు నాయుడు తిట్టారు సీఎంని. ఆయన ఎవరు తిట్టమన్నారండి? నోటికి దురదొచ్చో లేకపోతే నోటికి గజ్జొచ్చో తిట్టాడు, గీక్కోలేక. తిట్టినందుకు వాళ్ళు అరెస్ట్ చేశారు. సరే, ఆ విషయంలో వాళ్ళ కార్యకర్తలు కాస్త ఎక్కువ చేస్తారు. ఎందుకంటే దుర్మార్గమైన మాటలు మాట్లాడాడు కాబట్టి చేస్తారు. దాని అధికారంలో ఉన్నారు కాబట్టి చేశారు. ఈసారి రేపు వాళ్ళు అధికారంలోకి వస్తే ఇట్లాంటి మాటలు మాట్లాడితే శవాలు గల్లంత అయితే అట్లా చేస్తారు. తిట్టారు, తప్పు. వీళ్ళు చేసింది కాస్త తప్పే, ఇద్దరు చేసింది కాస్త తప్పు ఉంది. దానికి కులం కార్డు ఎందుకండి? కాపు కులస్తుడు కాబట్టి అరెస్ట్ చేశారు అంటే కాపులు ఏం చేశారు ఇక్కడ? జనాలందరూ బాగున్నారు. నీ కులస్తులు అందరూ వచ్చి నిన్ను తిట్టమని చెప్పారా? నీకు నోటి దోళ్ళు పుట్టి తిట్టావు, అరెస్ట్ చేశారు. కాపు కులం ఆడుకుంటారు. బాగానే చేశారు, కాపు సమ్మేళనాలు చేశారు. ఆ సభలలో కూడా కాపులు అది ఇది రగిలించాలని బాగానే చేశారు. కానీ ఎందుకో జనాలు ఈసారి కాస్త క్లారిటీగా ఉన్నారు, ట్రాప్లో పడలేదనమాట. ఇంకా చూసుకుంటే ఇప్పుడు వల్లభనేని వంశీని అరెస్ట్ చేసినారు. అప్పుడు మాత్రం కమ్మకులం అనలే, ఇప్పుడు మాత్రమే కాపు కులం.
ఏం లేదండి ఇక్కడ కాపు కులానికి పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఉన్నారు. సో వాళ్ళని అలాగని ఎడగొట్టాలని రొచ్చు. నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఈ వైఎస్ఆర్ పార్టీ అయినా కానీ, టీడీపీ పార్టీ అయినా, జనసేన పార్టీ అయినా సరే, ఎవరైనా సరే కులం కార్డు ఆడితే మాత్రం ససేమీర మీరు దాంట్లో ట్రాప్లో పడొద్దండి. ట్రాప్లో పడకుండా మీ యొక్క అవగాహనతో మీ ఏరియాలో మీ రెడ్డి నాయకుడు ఉండొచ్చు, నిలబడి ఉండొచ్చు, కమ్మ నాయకుడు నిలబడి ఉండొచ్చు, కాపు నాయకుడు నిలబడి ఉండొచ్చు, బీసీ నిలబడి ఉండొచ్చు, ఎస్సీ ఎస్టీ నిలబడి ఉండొచ్చు, మైనారిటీలు నిలబడి ఉండొచ్చు. ఎవరు మంచోళ్ళు అయితే వాళ్ళకే ఓట్లు వేయండి. కులాన్ని చూసి అయితే ఓట్లు వేయొద్దు. ఓకే. ఇది రెండోది వచ్చేసి, ఇంకా ఇప్పుడు కూడా టీడీపీలో కూడా డ్రగ్స్ వ్యవహారం ఒకటి నడుస్తుంది కదా, ఏలూరు ఎంపీది. ఆయన కూడా చూస్తున్నాం, బీసీ కులస్తుడనో తక్కువ కులమనో ఇట్లా చేస్తున్నారు. అదే అగ్ర కులంలో ఉన్న నాయకులు చేస్తే ఇంత చేస్తారా అన్నట్లుగా దాన్ని కూడా కులం కార్డు ఆడుతున్నారు. దయచేసి ఇవన్నీ నమ్మొద్దు. తప్పు చేశారు, తప్పు చేసిన వాళ్ళకి వాళ్ళకి తగ్గట్లుగా శిక్ష అనుభవిస్తారు అంతే. మీరు కులాల ట్రాప్లో అయితే పడొద్దని నా యొక్క మనవి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.